హే గాయ్స్, హాయ్, హలో, నమస్తే అందరికి. మళ్ళీ చాలా డేస్ తర్వాత మీ ముందుకి లాంగ్ వీడియోతో వచ్చేసాను. సో ఎలా ఉందో చూసి ఫైనల్ దాకా చూసి కామెంట్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, యాక్చువల్లీ ఈ వీడియో దేని గురించి అంటే రామ్ నగర్ చేపల మార్కెట్ గురించి అనమాట. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30 6 కల్లా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ అక్కడికి ఆ టైంలో వెళ్తేనే మనకి ఆహా మంచిగా చేపలు వెరైటీ థింగ్స్ దొరుకుతాయి అన్నమాట. సో యాక్చువల్లీ రామ్ నగర్ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా ప్లేస్. సో మా ఇంటి నుంచి అయితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది. సో అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము అండ్ అక్కడికి వెళ్ళేసరికి 6 క్రాస్ అయిపోయింది. అబ్బా ఇంకా అసలు ఆ ఏరియా స్టార్ట్ అవ్వగానే భయంకరమైన వాసన స్టార్ట్ అయిపోయింది. అండ్ కరెక్ట్గా ఒక 1 మినిట్ వచ్చింది, తర్వాత నార్మల్ అయిపోయింది. మనకి అంత ఏం అనిపించలేదు, ఇట్స్ ఓకే. అండ్ ఫైనల్లీ మీకు వెరైటీ ఫిషెస్ చూపిస్తాను రండి. యాక్చువల్లీ మీరు చూస్తారు ఇక్కడ, ఓ మై గాడ్, పెద్ద 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 ఫిషెస్ ఉన్నాయి. అండ్ చిన్ని ఫిషెస్, పెద్ద ఫిషెస్, ప్రాన్స్, పీతలు, రొయ్యలు, ఇంకా వెరైటీ చేపలు బోల్డ్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ఇది మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ చేస్తారు ఈ మార్కెట్. సో 5 నుంచి మాక్సిమం 10-11 వరకు ఉంచుతారు. మనకు కావాల్సినవి లైక్ ఎలా అంటే అక్కడ కావాల్సిన ఐటమ్స్, మన ఫిషరీ ఐటమ్స్ అయితే మొత్తం దొరుకుతాయి అక్కడే. అండ్ చూడండి, లైన్‌గా మొత్తం అవే. ఇంకా అక్కడ ప్రైజెస్ వచ్చేసరికి అసల మనం ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు ఆ ప్రైజెస్. కేజీ 100, కేజీ 50, కేజీ 150. అండ్ మన ఇంటి దగ్గర ఎలా అమ్ముతారు మనకొక ఐడియా ఉండే ఉంటది కదా డెఫినెట్‌గా. లైక్ మీకు ఇవి తెలిసే ఉంటుంది. ఏంటది? హ్మ్. చందవ వైట్ పాంప్లెట్స్ యూ నో తెలుసు అనుకుంటా కదా. మనకి మామూలుగా 1200-1400 మధ్యలో దొరుకుతుంది రేట్. అండ్ ఇక్కడ వచ్చేసి 900, 950, 1000 లోపే మనకి ప్రైస్ అయితే ఉంది. పీతలు పట్టుకోమంటే అన్న చూడండి ఎలా పట్టుకొని చూపిస్తున్నారో, నాకైతే భయం వేసింది. ఈ చేప 5 కేజీస్ ఉందంట. యాక్చువల్లీ మనకి ఆ వెయిట్ పోగా మనకి ఫ్లెష్ అయితే బాగానే వస్తుంది. ఇవి చిట్టి చేపలంట. మనకంత ఐడియా లేవులేవి. మా నాన్న అయితే పిత్తపరకలు ఇంకేవేవో శీలావతి అని, మా బావ బాగా ఇష్టం, మా బావకి చేపలంటే. అండ్ ఇంకా మా ఆయనకి ఇంకా చెప్పాలి, నాన్ వెజ్‌లో ఇష్టం లేనిదంటే చేపలే. ఒక్కసారి తిన్నారు ఇంకంతే సంగతులు. ఒక వారం 10 రోజులు చుక్కలు చూపించాడు. గొంతు పట్టేసి అమ్మో! అది మనం గుర్తు తెచ్చుకోలేం గానీ, ఇంకా మా డ్యాడీకైతే ఇంక అస్సలు చెప్పక్కర్లేదు. పిచ్చి. వారానికి 3-4 టైమ్స్ మా మస్ట్ అండ్ షుడ్ ఉండాలనమాట. ఇవేమో బ్లాక్ పాంప్లెట్సా? కాదు. ఇవేవో వెరైటీ చేపలు చెప్పారు. నాకు యాక్చువల్లీ పేరు ఐడియా లేదు. బట్ మీకు ఫిషెస్ తినే వాళ్ళకి డెఫినెట్‌గా అయితే తెలుస్తుంది గదా ఏంటేంటని చూసుకోండి. అండ్ మంచి ప్రైస్‌లో మనకి దొరుకుతున్నాయి. అక్కడ రామ్‌నగర్ ఫిష్ మార్కెట్ అని కొడితే మిమ్మల్ని డైరెక్ట్ అక్కడికే తీసుకెళ్తుంది. సో ఈయనైతే చూడండి అసలు ఎలా తెలుస్తది, ప్రెస్ చేసి చూస్తే ఎలా తెలుస్తది. ఆ యొక్క అన్న అసల మొత్తం చేపలన్నీ చూస్తుంటే అమ్మే అతనికైతే పిచ్చ కోపమొచ్చింది. పాపం ఇంకా కంట్రోల్ చేసుకున్నారు వాళ్ళు కస్టమర్స్ కాబట్టి. ఇంకా మా హస్బెండ్ అయితే మా డ్యాడీకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నారనమాట. ఏవి బావుంటాయి, ఏవి మీకేం కావాలని చూపిస్తూ ఉన్నారు. ఇంకా సో డ్యాడీకి బాగా ఇష్టం గదా! ఏవి తింటారో మనకంత ఐడియా లేదనమాట. సో ఏ చేప అయితే ఏముంది, మనకైతే పులుసు అంత ఇష్టం లేదు. బట్ ఫ్రై తింటాము. తింటే జస్ట్ ఒక పీస్. ఇంకా ప్రాన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. నేను మా అక్క అయితే కుమ్మేస్తాం ప్రాన్స్. అంత ఇష్టం అనమాట. మా బుజ్జోడికి గూడా పిచ్చిష్టం ప్రాన్స్ అంటే. ఫిష్ కూడా తింటాడు. బుజ్జి తల్లిగాడు ఫిష్ కూడా తింటాడు. కాకపోతే ముళ్ళన్నీ తీసి ఫ్లెష్ పెడితే తింటదనమాట. అలా. ఇంకా మీకింకా బోలెడన్ని వెరైటీస్ చూపిస్తాను రండి. ఇవి ఇంకా జస్ట్ ఒక
కేజీ లోపు చేపలేవి. ఇవి 50, 60, 70 అలా ఉన్నాయి. ఇవి బ్లాక్ పాంప్లెట్స్ అంట. వైట్ పాంప్లెట్స్ అంత రేట్ ఉంటాయి కదా! బ్లాక్ పాంప్లెట్స్ మనకి కేజీ అక్కడ వచ్చేసి 180 రూపీస్‌కి దొరుకుతున్నాయి. సో, యూ క్యాన్ డెఫినెట్‌లీ ఇవి టైగర్ రొయ్యలు అమ్మ! ఇవి కాదు గానండి, ఒకటి లాస్ట్‌లో చూసాను. ఈ వీడియో తీయడానికి కుదరలేదు. ఒక్కొక్క చేప మన పెద్ద అరచేతంత ఉందండి బాబు. అసలు అమ్మో! అమ్మో! యాక్చువల్లీ మా బుజ్జిగాడొచ్చి ఇంకొక మైక్‌లో హలో, హలో, హలో ఇది వైట్ పాంప్లెట్స్ చెప్పాను గదా! వైట్ పాంప్లెట్స్ ఇవేమో ఆ! జన యాక్చువల్లీ అక్కడున్న పెద్ద పెద్ద చేపల్లో మోస్ట్‌లీ ఫుల్ లోపల ఎగ్స్ ఉంటాయి కదా! దాన్ని జన అంటారు మన సైడు. ఇదిగోండి మన చేప అనమాట ఇది. కట్ చేస్తుంది. అహా! ఇది కాదనుకుంటా. ఇది మన చేప. యెస్. దిస్ ఈజ్ అవర్ చేప. తీసుకున్న 2 చేపలు పెద్ద పెద్దయి తీసుకున్నాము. ఒకటేమో 3½ కేజీ ఉంది. ఇంకొకటేమో పాంప్లెట్ అనమాట. బ్లాక్ పాంప్లెట్. అదొచ్చేసి 3 కేజీస్ అబోవే ఉంది. సో, ఫైనల్లీ ఒక 2 ఫిషెస్ అండ్ 1 కేజీ మా అత్తగారోళ్ళకైతే ఒక 1 కేజీ రొయ్యలు తీసుకున్నాము. మా మావయ్య గారు గూడా తింటారు బానే. బట్ నేను అక్కడ ఎక్కువ లేను గాబట్టి వాళ్ళేమి తింటారు, ఏమి ఇష్టాలని నాకంత ఐడియా లేదు. కనుక్కుందాం ఈసారి డెఫినెట్‌గా. ఇది మన చేప. ఇది మన చేప. చేప అక్కడ యాక్చువల్లీ కట్ చేసే వాళ్ళది ప్లేస్ సెపరేట్ అనమాట మొత్తము. వాళ్ళకొక ఒక పెద్ద ప్లేస్ వాళ్ళకిచ్చేశారు. సో, కేజీకి 20, 30 రూపీస్ అన్నట్టు తీసుకుంటారనమాట. సో, అలా ఉంటుంది. మనకి కట్ చేసే పని గూడా లేదు. కవర్స్ మడికి మనమే తీసుకోవాలి. పడేసుకొని ఎళ్తే మడికి అదో బొక్కే మనకి. కవర్ ఒక్కొక్కటొచ్చి మనం చేప కంటే దానికి కవర్‌కి పెట్టాల్సిందే ఎక్కువుంటది. అది ఫిష్ ఎగ్స్ అనమాట. ఓహ్ మై గాడ్! దాని పొట్టలో మొత్తం దాని ఎగ్సే ఉన్నాయి. ఇంక తీసుకొని మొత్తానికైతే ఎంతొచ్చిందో చూడండి. అదే ఒక కేజీ దాకుంది. అది తర్వాత రోజు చేద్దామని ఫ్రిడ్జ్‌లో పెట్టి తీస్తే మొత్తం బ్లాకిష్ అయిపోయి గబ్బు గబ్బు అయిపోయింది. వద్దులే అమ్మా ఎందుకొచ్చిందని చెప్పి పడేయమన్నాము. అయిపోయిందనమాట. ఇదొక ఫిష్ మనం తీసుకుంది. ఇంకా ఇటు యాక్చువల్లీ 2 సైడ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ మనం చేప పట్టుకొని కనిపించామంటే చాలు ఆ కవర్ పట్టుకొని ఆళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారనమాట. రండి మేము కట్ చేపిస్తాం అన్నట్టు. ఇంక మనం చూసుకొని కట్ చేపించుకోవాలి యాక్చువల్లీ. ఎందుకంటే మోసపోయే వాళ్ళం మనం ఉండగా మోసం చేసేవాళ్ళు కూడా డెఫినెట్‌గా ఉంటారు. సో, అందుకే కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ ఇంకొకటేంటంటే మనకిక్కడ దొరికే రొయ్యలెంత 450 బిలో 500 ఉందా? అక్కడ దొరికేది 350 కాస్ట్ అంతుంది. అండ్ దాన్ని వలవటానికి కేజీ 50 రూపీస్, 60, 70 యాక్చువల్లీ ఫస్ట్ ఏమో 20 రూపీస్ అని చెప్పి తీసుకెళ్లారు. బట్ అక్కడ కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోండి అందరూ. ముందే అడిగి మీరు తర్వాత వెళ్లి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేపించుకోండి. ఓకేనా? కొద్దిగా కేర్‌ఫుల్ అనమాట అక్కడ. అండ్ ఇవి ఇంకొక ఫిషెస్ అండ్ ఇవి టైగర్ ప్రాన్స్ అనమాట. అమ్మో! టైగర్ ప్రాన్స్ కొంచెం రేట్ ఎక్కువే ఉన్నాయి. ఆల్మోస్ట్ 550, 600 చెప్పారు వాళ్ళు. అవి ఇంకా చిన్న టైగర్ ప్రాన్స్ ఈవిడే మనల్ని మోసం చేసింది. ఇంక ఈయనకు ఫుల్ కోపం వచ్చేసిందనమాట అక్కడ. గొడవ పెట్టేసుకున్నారు. సో, వీడియో తీస్తున్నా. మళ్ళీ తిడతారేమో అని చెప్పి భయంతోటి తీసేసాననమాట. ఆయనిచ్చిన ఫిష్ ఏమో కేజీ అబోవ్ ఉంది. అండ్ ఇది చూడండి ఇదేదో వెరైటీ ఫిష్ పేరు చెప్పాడు కానీ నాకంత ఐడియా లేదు. లైక్ ఫ్లెష్ లాగా అమ్ముతున్నారు వాళ్ళు. ఈ చేప అయితే అబోవ్ 7 కేజీస్ ఉందంట. మనము చూపించామన్నమాట. అండ్ మొత్తానికి ఇవన్నీ ఉన్నాయి. ఇవి కదిలే ఫిషెస్ మనకు ఐడియా ఉండే ఉంటది. చిన్నప్పుడు భలే ఆడుకునేవాళ్ళం. ఇంటి ముందుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మూవ్ అయ్యే ఫిషెస్ వాటర్‌లో. అండ్ ఇవి ఇంకా దారి పొడుగుట మొత్తం ఒక కిలోమీటర్, 2 కిలోమీటర్స్ వరకి మొత్తం అవే ఉంటాయి. మేము యాక్చువల్లీ ఫుల్‌గా తిరగలేదు. హాఫ్ వరకే తిరిగామన్నమాట. మార్నింగ్ గదా! అప్పుడే లేసి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. ఈ ఫిష్ వచ్చేసి 6 కేజీస్ అబోవ్ ఉంది. సో, ఆల్మోస్ట్ అక్కడ ఫిషెస్ అన్నీ అబోవ్ 5 కేజీస్ అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఫిష్ కట్ చేపించుకుంటున్నామని చెప్పా కదా! ఇక్కడ అన్నమాట. రొయ్యలు ఒలుస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ఫిష్ అన్నమాట. రొయ్యలు ఒలిపించేసుకున్నాం అప్పటికి అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ఫిష్.
అండ్ ఇంకా చాలా తిరగాలి ఓపిక ఉండి. బాగా ఫిషెస్ అంటే ఇష్టము. లైకింగ్ ఉన్న వాళ్ళైతే ఎళ్లి బాగా తిరగొచ్చు. మనకిష్టమైన చేపలు కావాల్సినవన్నీ ఉన్నాయి. సో, ఎవ్రీవన్ గైస్, ఫిషెస్ అంటే బాగా లైకింగ్ ఉన్నవాళ్ళు డెఫినిట్‌గా వెళ్లి చూడాల్సిన ప్లేస్ అది. సో, యుల్ గెట్ డెఫినెట్‌లీ వెరైటీ ఫిషెస్ అన్నమాట. సో, ఎండు చేపలున్నాయి. గబ్బు కొట్టిందని నేను ఇంక అక్కడి నుంచి గబగబా వచ్చేసాను. అండ్ మార్నింగ్ కదా! టిఫిన్స్ కూడా పెట్టేశారు. అండ్ దిస్ వాస్ ద ఐడెంటిటీ ప్లేస్ అన్నమాట. చూడండి, అదొక సందులో ఉంటది. మొత్తం ఇల్లుంటాయి. వి క్యాన్ రిమెంబర్ ఇట్ అన్నమాట. పెద్ద పెద్ద బాక్సెస్ పెట్టి తీసుకొస్తూ ఉన్నారు. ఇదో చూడండి, దీనిలో మొత్తం ఫిషెసే. అమ్మో! అక్కడ స్మెల్ మనకేం అంత అనిపియలేదు. అండ్ ఫైనల్లీ గైస్, థ్యాంక్ యూ నా వీడియో ఫైనల్ దాకా చూసినందుకు. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.